ఈ కృపలో ప్రతి ఒక్క బిడ్డను కూడా దర్శించండి ప్రభా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచండి ప్రభా. తండ్రి, హృదయం అంతటితో నేను స్తుతించి, నేను మహింపరిచి, ఘనపరిచే బిడ్డలుగా సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మిమ్మల్ని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో భయంకరమైన ఎండలున్నా కూడా ఆయన రెక్కల కింద వాళ్ళందరూ కూడా సజీవులు కాపాడుతున్నందుకు దేవునికి మొదట ఎంతగానో మనము స్తుతించాలి. మరి ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి దేవుని వాక్య భాగం మనం చూసి ధ్యానించుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఎవరైనా మైక్లో చదివిన సహాయం చేయండి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి ఇతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చాలు తల్లి. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నీవు నీ దేశంలో నీ బంధువులని నీ తండ్రి ఇంటి నుండి కూడా బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆయన యెహోవా నామమున బలిపీఠం కూడా కట్టి మరి ఆ బేతేలుకు తూర్పు కొండకునున్న బేతేలుకు హాయికి మధ్య కూడా ఒక గుడారం వేసి అక్కడ కూడా మరి యొక్క బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం వాక్య భాగంలో మనం చూసాం. మరి 10వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ 12:10 అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చూడండి, ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్పినట్లుగానే సమస్తాన్ని విడిచి వచ్చాడు అబ్రాము. మరి అబ్రాము వచ్చిన తర్వాత దేవుని నామాన బలిపీఠాలు కట్టాడు, ప్రార్థనలు కూడా చేశాడు. మరి ఇంతగా దేవుని కొరకు భయభక్తులు కలిగిన వ్యక్తి ఆ దేశంలో కరువు వచ్చిందని అక్కడ రాయబడినట్లుగా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు పంపించే సమయంలో కూడా కొన్ని పరిస్థితులు గుండా దేవుళ్ళు మనం నడిపిస్తున్నప్పుడు మన ఆత్మీయంగా మనం నిలబడతామా లేదా అని కూడా దేవుడు మనకు కొన్ని పరీక్షలు పెడతాడు. అవునండి, ఎందుకంటే మనము కరువు వచ్చింది కదా అనుకుని కొన్నిసార్లు మనకు నచ్చినట్లుగా మనం వెళ్ళిపోవటం వల్ల దానివల్ల కొన్ని జరిగే నష్టాలు కూడా మనం కొన్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవును, ఎందుకంటే ఈరోజు నేను చెప్పబడే అంశము కూడా వెళ్ళకూడని ప్రాంతాలకు వెళితే జరిగే నష్టము. చెప్పండి నాతోటి, వెళ్ళకూడని ప్రాంతాలకు వెళితే జరుగుతున్న నష్టాలు అన్నమాట. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో కూడా దేవుని అడగాలి. ఈ రోజున మనం కూడా ఆదికాండం నుంచి 3 వ్యక్తుల యొక్క జీవితాల్లో వాళ్ళు వెళ్ళకూడని ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళటం వలన వాళ్ళ జీవితంలో ఎంత నష్టపోయారో ఆ నష్టం అనేది ఈ రోజున మనకు బుద్ధి కలగటానికే దేవుడు ఈ యొక్క అంశాలు మన కోసమే వీటన్నిటిని కూడా రాసించాడు. దేవుడు తన కుమారుల విషయంలో దేవుడి యొక్క తన ప్రణాళికలో మరి ఎన్నో జరిగిపోయిన సంఘటనలు కూడా ఇవన్నీ మోషే గారి ద్వారా మనకున్న 5 కాండాల గురించి మనకు రాయబడింది. మోషే ప్రార్థనకి సీనాయి పర్వతం మీద వెళ్ళినప్పుడు దేవుడు కొన్ని ఈ లేఖనాలు ప్రారంభం నుంచి ఎలా జరిగింది, లేకపోతే ప్రపంచానికి తెలిసేది కాదు. ఒక మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఇవన్నీ కూడా సృష్టి రహస్యాలన్నీ కూడా దేవుడు తన కుమారుడైన మోషే ద్వారానే మనకి ఇవన్నీ కూడా తెలియజేయబడినట్లుగా లేఖనాలు అర్థమవుతుంది. కనుక అబ్రహాము యొక్క తన జీవితంలో మరి వెళ్ళటానికి కొన్నిసార్లు అది సొంతగా తీసుకునే నిర్ణయాలు అయి ఉండొచ్చు. ఒకవేళ ఈ కరువు కనుక ఇలాంటి ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా వెళ్ళిపోవాలని అనిపించవచ్చు. ఒకవేళ దేవుడికి క్షమిస్తాడులే, మరి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మరి నేను సర్వైవ్ అవ్వాలి కదా అన్న ఉద్దేశంతో ఒకవేళ ఆయన అలాంటి స్టెప్ తీసుకుని ఉండొచ్చు.
అన్నిటికన్నా ముఖ్యంగా ఒక పరిస్థితి గనక మనకు వచ్చినప్పుడు, మరి ముఖ్యంగా లోక సంబంధమైన మనుషుల విషయంలో నేను మాట్లాడతలేదు, కానీ ఒక ఆత్మ సంబంధమైన విషయంలో కలిగిన వారుగా దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానిస్తూ, దేవుని యొక్క బిడ్డలుగా దేవుని పరిచయలో ఉంటూ, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రభువా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావా అని అడిగే వ్యక్తులుగా మనం ఉండాలి. అవునండి. ఎందుకంటే మనకు దావీదు జీవితంలో కూడా తెలుసు, తన భార్య పిల్లలు అందరూ కూడా యుద్ధంలో కోల్పోతున్న సమయంలో తను ఈ సిగ్లగ్ పట్టణం అంతా కాల్చివేయబడిన పరిస్థితుల్లో కూడా దావీదు తన పనివాడు అంటే తన తోటి సైనికులు 600 మంది వాళ్ళు కూడా ఏమన్నారంటే, అసలు జరిగిందంతా నీ వల్లే మాకు నష్టం జరిగింది, నా భార్య పిల్లలు ఏమైపోయారని వాళ్ళందరూ కూడా రాళ్లతో పట్టుకుని దావీదుని ఏం చేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు. మరి అలాంటి సమయంలో మరి దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు తెలుసు, అతను విచారణ చేశాడు. అంటే ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఏ టైంలో, ఆవేశంగా వెళ్ళిపోవాల్సిన సమయంలో కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏఫోదు తెప్పించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, ప్రభువా నన్ను మరి ఈ పరిస్థితుల్లో నన్ను ఆ ప్రాంతానికి వెళ్ళమంటావా, ఇప్పటికే నేను సమస్తం ఇక్కడ కోల్పోయాము, ఇక్కడ మరి నా పరిస్థితి, నా భార్య పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి, నా తోటి సైనికుల వాళ్ళ యొక్క మా ఆస్తి పాస్తులు ఏమైపోయినాయి ప్రభువా అంటూ దేవుని సన్నిధిలోకి వెళ్తాను. ఏం చేసి అంటే కన్నీటితో ప్రార్థన చేసుకుంటే దేవుడు వెళ్ళు, నిశ్చయంగా నేను నీకు తోడుకుంటావు, నువ్వు వాళ్ళని జయిస్తావని దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి తను ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు తన ప్రణాళికను చక్కగా సిద్ధపరిచి, వెళ్ళే త్రోవలో కూడా ఒక అమాలేకుడు పడి ఉన్నట్టుగా దేవుడు ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి ఆహారం ఇచ్చి శక్తి వచ్చిన తర్వాత ఆ వ్యక్తే ఏ ప్రాంతం నుంచి అయితే వాళ్ళు ఇదంతా కూడా దావీదు ఈ సిగ్లగ పట్టణం మీద దాడి చేసిన వారు ఉన్నారో ఆ ప్రాంతానికి చక్కగా తీసుకువెళితే మరి ఆ టైంలో వాళ్ళందరినీ కూడా జయించడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. చూడండి, ఇందుని బట్టి మనం కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా ఒక క్రైస్తవ కుటుంబంలో మనము నచ్చినట్లుగా, మనకు ఆలోచన వచ్చినట్లుగా, మనకు లెగిస్తే లేడి అన్నట్టుగా కొన్నిసార్లు మనం పరిగెత్తుకు వెళ్ళటం కాదు, కానీ ప్రతి విషయంలో కూడా ప్రభా ఈ సంబంధానికి నన్ను వెళ్ళమంటావా అని మనం ఏం చేయాలా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి విచారణ చేసి ప్రార్థన చేసి వెళ్ళాలా. ప్రభా ఈ గృహము ప్రారంభించమంటావా, పలానా గ్రామానికి వెళ్ళమంటావా ప్రభా, అది నాకు అక్కడ క్షేమమేనా అని, ఈ పలానా ఫంక్షన్కి నన్ను వెళ్ళమంటావా ప్రభా, అది నాకు అక్కడ క్షేమమేనా, ఈ యొక్క పరిస్థితుల్లో నేను ఏం చేయమంటావని మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూడా మనం ఏం చేయాలా, విచారణ చేయాలా. ఒకవేళ అలాగ మనం ప్రార్థన చేయకుండా మనకు నచ్చినట్లుగా మన ఆలోచన బట్టే మనం వెళ్ళిపోయామనుకోండి, నయోమందు చూసారా, నన్ను నయోమని పిలవబాకండి అమ్మా, ఏముంది, నన్ను మారాని పిలవండి, సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేశాడు చూసారా. అంటే తన భర్తను తన బిడ్డలను అన్ని కోల్పోయిన తర్వాత తన జీవితం ఎంతగా వేదనతో ఆ నింద ఎవరి మీద వేసింది, సర్వశక్తుడంట నాకు అన్యాయం చేశాడు, నా కుటుంబానికి పాడైపోయిందమ్మా అంటే ఎవరి మీద నింద, సొంత నిర్ణయాలు తీసుకుని సొంతగా ఆలోచన చేసేసి ఎక్కడికి వెళ్ళాలో కూడా కనీసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోకుండా కరువు వచ్చింది కదా అని బెత్లెహేము అనే రొట్టెలిల్లు అనే ప్రాంతాన్ని విడిచి ఆమె మోయాబు ప్రాంతానికి వెళ్ళి ఆమె సమస్తము కూడా కోల్పోయినట్లుగా మనకి అధ్యాయంలో చూస్తాం అక్కడ. నిజమే. అందుకని మన సొంత నిర్ణయాలను బట్టి, మన సొంత ఆలోచనలను బట్టి మనం త్వరగా మనము అలాగ నిర్ణయాలు తీసుకునే వారిగా మనము ఉండకూడదు. మరి అబ్రహాము జీవితంలో దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడండి. 3వ వచనం చూద్దాం, 12:3 ఏముంది, ఆదికాండంలో దేవుడు అంటున్నాడు అక్కడ, నిన్ను ఆశ్చర్యించు వారిని ఆశ్రయించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, చూసారా, భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ యందు ఆశ్చర్యించబడతాయని దేవుడు అబ్రాముతో చెప్పాడు. ఇలాంటి గొప్ప వాగ్దానాన్ని పొందుకున్న వ్యక్తి దేవుని సన్నిధిలోకి వెళ్ళి బలిపీఠాలు కట్టుకుని ప్రార్థనాపూర్వకంగా తను ఉండవలసిన వ్యక్తి ఆ సమయంలో కరువు వచ్చినప్పుడు మళ్ళా తన సెకండ్ ఒపీనియన్ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు ఇలా ఉంది ఈ పరిస్థితిలో, మరి నువ్వు పిలిచావు, నేను ఇక్కడికి వస్తే ఇక్కడ చూస్తే నాకు కరువు వచ్చింది, మరి ఈ కరువులో నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు ఏంటి అని దేవుని సన్నిధి విచారణ చేయవలసిన వ్యక్తి దేవుని సన్నిధిని అడక్కోకుండానే తన సొంత నిర్ణయం వెళ్ళాడు. అవునండి. ఎందుకంటే కొన్నిసార్లు మనము దేవుని సన్నిధిలో అడగకోకుండా మనం వెళ్ళకూడదు. యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది, అక్కడ ఏముందంటే,
ఒకానొక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకొని చెప్పుకుని వాళ్ళరా, రేపేం సంభవించినా మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు ఇంతలో ఉండి అంతలో ఆవిరి వంటి వారు కారా? అంటే మనం అనుకోవచ్చు, ఒకానొక ప్రాంతానికి నేను వెళ్ళి అనుకోవచ్చు, మన జీవితంలో నాకు అక్కడ అలాగుంటుంది ఇలా ఉంటుందని మనం ఊహించుకోవచ్చు. ఈ రోజున చాలామంది కూడా అలాగే దుబాయ్ కానీ కొన్ని ప్రాంతాల్లో గల్ఫ్ కంట్రీస్కి కొంతమంది వారి పని నిమిత్తం వెళుతున్న వాళ్ళు కొంతమంది వాళ్ళు చెప్పే మాటలు విని అక్కడ చాలామంది కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొంతమంది వాళ్ళు న్యూస్ చెప్తూ ఉంటుంటే, అయ్యో నేను ఇక్కడ నాకు అన్ని పాస్పోర్ట్ తీసేసుకున్నారు, నేను ఇక్కడ పని చేయలేకపోతున్నాను, ఇన్ని బాధలు పెడుతున్నారు, కొడుతున్నారు, అలా చేస్తాను ఇలా చేస్తాను అంటూ ఉంటూ కొంతమంది. ఎందుకంటే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. మరి సమ్మర్ వచ్చిందంటే 50 అబోవ్ ఉంటుందంట అక్కడ, 50 degrees అబోవ్. అంత టెంపరేచర్లో మరి వాళ్ళకి అన్ని విషయాల్లో ఫెసిలిటీస్ ఉండవు కదా పని చేయటానికి వెళ్ళినప్పుడు. చూడండి, మరి ఎవరికి చెప్పుకోలేని దీనస్థితిలో కూడా చాలామంది వాళ్ళు ఇక్కడ రావడానికి కూడా అవకాశం లేక కొంతమందికి మళ్ళా నాయకులకు కొంచెం తెలియజేస్తూ ఉంటారు, దయచేసి నన్ను ఇక్కడి నుంచి ఎలాగోలా కొంచెం బయటపడేటట్టుగా నాకు సహాయం చేయండి, నేను ఈ ప్రాంతంలో ఉండలేకపోతున్నాను, ఇలా హింసిస్తున్నారు, ఇలా బాధ పెడుతున్నారు. వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ఒకవేళ ఆ సమయంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండొచ్చేమో. కానీ కొన్నిసార్లు ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్నిసార్లు చాలా తీవ్రమైన నష్టాలు జరుగుతూ ఉంటాయి. అవునండి, ఒకవేళ వివాహం కాక ఉంటే పర్వాలేదేమో, కానీ వివాహం అయిన తర్వాత కొన్నిసార్లు భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండటం అనేది అది క్షేమమైన పరిస్థితి కూడా కాదు. ఇక్కడ అబ్రాహాము చూస్తే కరువును బట్టి తను వెళ్ళిపోయాడు. అక్కడ చూద్దాం, అక్కడ 10వ వచనం మళ్ళీసారి చదువుతున్నాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడకు వెళ్ళెను. అంటే అక్కడ ఉండిపోవాలన్న ప్రదేశం ఆ ఆలోచన చేత అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ జరిగిన దాని ఫలితం ఏంటో తెలుసా? అబ్రాహాము కరువు వచ్చింది కదా అనుకుని వెళ్ళిపోయాడు. దేవుని దగ్గర విచారణ చేయకుండా, ప్రార్థన చేయకుండా, ప్రభువా నా పరిస్థితి ఏంటి, నువ్వు నన్ను పిలిచావు కదా, వాక్యం ఉంది కదా, పిలిచిన వాడు మరి నమ్మదగిన వాడు కదా. మళ్ళీ అలాంటి నమ్మదగిన వాడిని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయకోకుండా కరువు వచ్చింది కదా అని ఐగుప్తు ఎలా వెళ్ళిపోయాడు? కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోతే దేవుడే చెప్తాడు. యేసు ప్రభువును కూడా అక్కడ ఉన్నప్పుడు హేరోదు కూడా చంపాలనుకున్నప్పుడు ఏమన్నాడు దేవుడు? నువ్వు ఐగుప్తు వెళ్ళమన్నాడు. అంటే కొన్నిసార్లు దేవుడు కొన్నిసార్లు నడిపిస్తాడు. ఆయన కాపాడలేక కాదు, ఆయన చేయలేక కాదు, దేవుడు ఆ సమయానికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తాడు. కాబట్టి మనము తొందరపడి వెళ్ళటం వల్ల అబ్రహాము జీవితంలో జరిగిన నష్టం ఏంటో తెలుసా? భయముతో జీవించాడు భార్యను బట్టి. భార్య కొంచెం అందంగా ఉంటుంది, సారయ్య గారు, ఆమె అందంగా ఉంటుంది కాబట్టి ఆమెను బట్టి ఆయన ఏమనుకున్నా అంటే నన్ను భయపడిపోయాడు. 12వ వచనంలో అక్కడ కొంచెం చదివితే మీకు అర్థం అవుతుంది. అక్కడ ఏముంది? అక్కడ ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు, నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమని. చూసారా 2 అబద్ధాలు ఇక్కడ. తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు ఎప్పుడైతే వెళ్ళాడో ఆటోమేటిక్గా అబద్ధాలు కూడా వచ్చేసినాయి. అక్కడికి ఆ ప్రాంతం అడుగు పెడతామే అబద్ధాలు. నిజమే, కొన్నిసార్లు మనం అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రాంతానికి వెళుతున్నామో, ఏదో సెలవులు కదా అనుకున్న పిల్లలకి గబగబా మీరు చుట్టాలకి అక్కడక్కడ పంపించారనుకో, ఈ రకరకాలైన వాతావరణం బట్టి ఆడు ఊరు నుంచి వచ్చే లోపల చాలా లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. కంప్యూటర్ లాంగ్వేజ్ కాదా మనం చెప్పేది, ఆడికి చాలా లాంగ్వేజ్లు వచ్చేస్తూ ఉంటాయి. మా అబ్బాయి ఏంటి ఎంత అభివృద్ధి చెందాడు, అసలుకి ఎంత డెవలప్ అయిపోయాడేంటి, ఎలా మాట్లాడుతున్నాడేంటి. నిజమే, కొన్నిసార్లు అందుకని ఎక్కడికి వెళ్ళాలో, పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్లాలో కూడా మన గమనింపు కలిగి లేకపోతే ఈ రోజున బిడ్డలు చిన్న వయసు కాబట్టి వాళ్ళు త్వరగా చెడు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ నీతోనే నీ యొక్క పిల్లలను కూడా నీతో ఉండేటట్టు చూసుకోవాలి. అవునండి, ఈ రోజున మనం కూడా కొన్నిసార్లు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ఈ అల్లరిగా నేర్చుకుంటారు. ఈ తాతల దగ్గరికి వెళ్ళినాక, ఇక అమ్మమ్మల నాయనమ్మల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంచెం టైం పడుతుంది, మళ్ళీ గాడిలో పడతాక టైం పడుతుంది. అందుకని కొన్నిసార్లు మన బిడ్డల్ని పంపించేటప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని
వాళ్ళకి ఎక్కువ రోజులు వండుకోకుండా అవసరమైతే మనం వాళ్ళతో ఉండేటట్టు స్పెండ్ చేస్తే మన బిడ్డలో ఈ లోక మురికి లోక మాలిని అంటుకోకుండా దేవుని కాపుదల అనేది వారికి ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత తను భయముతో జీవించాడు ఒకటి. రెండవది ఏంటంటే తన సహోదరుని అబద్ధమాడాడు. మూడవ తప్పు ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళినాక హాగర్ అనే దాసిని తీసుకొచ్చి కొన్ని పరిస్థితులను బట్టి శారయ్య గారు మనకి ఇంక పిల్లలు పుట్టరేమోలే అని చెప్పేసి తన సొంత ఆలోచన బట్టి హాగర్ని చేంజ్ చేసింది, పెళ్లి చేసింది. చూడండి, ఒక రాజుగా బతకాల్సినోడు ఆఖరికి పరిస్థితి ఎట్టా వచ్చేసిందో. నిజమే, సామాన్యంగా రాజ కుటుంబంలో ఎవరు చేసుకుంటారు చెప్పండి? ఆ లెవెల్. ఇప్పుడు సామాన్యంగా వివాహాలు చేసుకునేటప్పుడు కూడా ఏం చూసుకుంటారు? మనతో పాటుగా కొంచెం వాళ్ళు ఉండగలుగుతారా లేదా అని ఒక చదువు విషయంలో కానీ వాళ్ళ యొక్క కల్చర్ అన్ని విషయాల్లో కూడా చూసుకుని వాళ్ళకి ఈడు జోడు బాగుండాలా అన్ని విషయాల్లో కూడా పెద్దవాళ్ళు చూసి చేస్తారు. కానీ మనోడి జీవితం ఎట్టయిపోయిందంటే ఇంత బతుకు ఇంటి రకాలు తెచ్చినట్టుగా మనోడి పరిస్థితి ఏమైపోయిందంటే పని అమ్మాయిని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. చూడండి, అక్కడికి వెళ్ళపోతే ఈ దాసి వచ్చేది కాదు కదా, ఇలాంటి పరిస్థితులన్నీ ఎదురొచ్చేవి కాదుగా. దాన్ని బట్టి జరిగిన నష్టం ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మామూలుగా పోరు కాదమ్మా, ఇంక ఏ పోరన్నా భరించొచ్చాము, కానీ ఆ పోరు మాత్రం ఇక మామూలు గొడవ. చేసిందంతా అమ్మగారే చేసింది, శారయ్య గారు చేసిందల్లా చేసి ఇప్పుడు ఏమంటుంది తెలుసా? అసలు నీ కంటికి నేను ఎట్ట కనపడుతున్నాను అని చెప్పేసి ఇక మామూలుగా కాదు. ఇక అక్కడ మీరు తర్వాత లాంగ్వేజ్లు కూడా వినటం చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ నా ఉసురే అబ్బబ్బబ్బబ్బబ్బా, మరి అవి కూడా రాసేసేద్దాంట. అలాంటి లాంగ్వేజ్లు వచ్చినాయి అంటే కుటుంబంలో ఎంత భయంకరమైన స్ట్రగుల్స్ వచ్చింది తెలుసా? చక్కగా చిలక గోరింగ్లు అంటారు చూసిరా, అలాగో ఏమున్నా లేకపోయినా భార్యాభర్తలు ప్రశాంతంగా బతుకుతున్న కుటుంబంలో ఇప్పుడేం వచ్చిపోయింది? WWF అంటారు చూసిరా, అట్టా ఇంట్లో అసలు పోటాటలో ఈ గోల్లో ఈయనకి నెత్తినోరు కొట్టుకుంటున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. ఫలితంగా ఇంక జరిగింది ఏంటి తెలుసా? ఇష్మాయేలు వచ్చాడు. ఎప్పుడైతే ఈ ఇష్మాయేలు వలన చూసారా కొన్ని శపించబడిన తరముల్లాగా కొంతమంది ఉగ్రవాదులు ఈ రోజున కనపడుతున్నారు. ఈ రోజున అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడు అన్నది వాక్యంలో. ఎలాంటివంట అంటే అడవిలో ఇక నివసించే ప్రజల్లాగానే అతను అరణ్యవాసిగా ఉన్నాడు, ఏషావులాగానే. అలాంటి మూర్ఖత్వం, అలాంటి క్రూయల్టీనెస్ వస్తుంది. నిజమేనండి. కొన్నిసార్లు జాలి దయ ఉండదు. ఇస్మాయిల్ ప్రజలు కొన్నిసార్లు మనకి ఏదన్నా మేక కనుక కొయ్యాలంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కసా కోసేస్తారట వాళ్ళు. అసలు ఇది గిలగిల్లాడుతుంటే ఎలా ఉంటుందా పాపం, ఎలా తట్టుకుంటారనిపిస్తుంది. నిజమే, ఒకవేళ అది వృత్తి అయ్యి ఉండొచ్చేమో, కానీ కొన్నిసార్లు అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే సెన్సిటివ్ వాళ్ళకి అవి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు చక్కగా అన్నీ ఫ్రెష్గా క్లీన్ చేసేసి అన్నీ తీసుకొస్తే మన వాళ్ళు చక్కగా టట్ట కట్టికి తినేస్తూ ఉంటారు. ఇక తెలియక అవన్నీ చూస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఏదైనా ఎవరికైనా. అంటే దేవుని యొక్క చిత్తమో తెలుసుకోకుండా కరువు వచ్చింది కదా అనుకుని తన సొంత నిర్ణయాన్ని బట్టి తను ఎప్పుడైతే తను ముందుకు వెళ్ళిపోయాడో తన జీవితంలో నిజంగా ఎలాంటి నష్టం అంటే భయంతో బతికాడు అక్కడ. ఎందుకు? తన భార్య మీద కూడా ఈ చెడ్డ ఆలోచన వచ్చేసింది రాజుకు. అంటే చూడండి, ఎప్పుడైతే ఇలాంటి పనులన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అబద్ధాలు ఆడతాం నేర్చుకున్నాడు. అలాగే మరి అక్కడ దాసిని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కుటుంబంలో గొడవలు వచ్చేసినాయి. అలాగే కుటుంబంలో ఇష్మాయేలు సంతానాన్ని బట్టి ఇక రకరకాలైన నేటి సమాజంలో కూడా ఎన్నో భయంకరమైన సంఘటనలు మనం వింటున్నాం. అంటే ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాన్ని బట్టి దానికి చాలా పర్యవసానాలు ఉంటాయి. అందుకని మనం కొన్నిసార్లు అడుగుతారు, మేము పెళ్లి చేసేటప్పుడు అడుగుతాం, అయ్యా ఆమెనా కాదా చూసుకో, కరెక్ట్గా ప్రమాణాలు చేసే ముందు నువ్వు అన్నీ కరెక్ట్గా చూసుకో అని. అన్నీ కూడా తెలుసుకున్నావా, చూసావా లేదా, కరెక్టా కాదా? నిజమే. ఇదివరకు పెళ్లి చేయాలంటే 7 జతలు అడిగాయంట చెప్పులు అన్నీ కూడా. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. చాలా వరకు అన్నీ కూడా ఫోన్స్ వచ్చిన ద్వారా కొన్ని సమాచారాన్ని బట్టి వాళ్ళ మీద బట్టి త్వరగా ఒకవేళ కొన్ని వివాహాలు జరగవచ్చు. కానీ
చూడండి, ఎన్నో రకాలైన విషయాలు వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే తర్వాత గోడకేసి నెత్తికేసి కొట్టుకోకుండా అయ్యో నా పరిస్థితి ఎందుకు ఇట్ట అయిపోయిందని చెప్పేసి కొంతమంది ఆత్మహత్య చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. అందుకని కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తము తెలుసుకోకుండా మనం వెళితే దానివల్ల ఎంతో నష్టపోతాం. అబ్రహాము జీవితంలో నష్టపోయినట్లుగా మన జీవితంలో నష్టపోకూడదని ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, లోతు. ఎవరు ఆయన పేరేంటి? లోతు. మరి లోతు అనేవి ఆయన ఎవరో? అబ్రహాముకు బంధువే. అబ్రహాంతో పాటుగా తను కూడా వాళ్ళతో పాటుగా వచ్చిన వ్యక్తే. అంత మాత్రమే కాదు, వాళ్ళు జీవించేటప్పుడు వాళ్ళు నిజంగా చాలా ఆశ్చర్యించబడినట్టుగా, వాళ్ళ ఆస్తి ఎలా ఉందంటే కలిసి నివసించలేనంత విస్తారంగా వాళ్ళు అలాగ ఉండటం కూడా జరిగింది. నిజమే. ఎందుకంటే ఒక ఆశ్చర్యించబడిన వాడితో వ్యక్తితో ఉండటం వలన అతను ఆశ్చర్యించబడుతున్నాడు. ఒక ప్రార్థనాపరుడైన బలిపీఠాలు కడుతూ దేవుని యందు భయభక్తులు కలిగిన అబ్రాహాముతో ఉండటం వల్ల తను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నాడు. అలాగే దేవుని అబ్రహామును ఆశ్చర్యించినట్టుగా లోతును కూడా దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యించాడు. ఎంతగా ఆశ్చర్యించాడు అంటే అక్కడ కలిసి నివసించలేనంత విస్తారమైన పశు సంపద, అంత విస్తారమైన మరి ఆస్తిని కూడా దేవుడు అబ్రహాంకి ఇచ్చినట్టుగానే లోతుకు కూడా దేవుడు అనుగ్రహించాడు. మరి ఇలాంటి టైంలో వాళ్ళిద్దరూ కలిసి ఒక మాట అనుకున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మరి ఇక్కడున్న ఈ పని వాళ్ళకి మన పని వాళ్ళకి గొడవలు ఎందుకని వాళ్ళు కొంచెం వేరువేరుగా వెళదాం అనుకున్నారు. ఈ వేరువేరుగా ఇద్దరు కలిసి విడిపోయి దూరం ప్రాంతానికి వెళదాం అనుకున్న టైంలో మరి అబ్రహాము చెప్పినట్టుగానే లోతు వినాల. కానీ అబ్రహాము చెప్పకుండానే ఈయన ఏం చేశాడు తెలుసా? ఈయన ముందే వెళ్ళి చూసుకొచ్చుకున్నాడు ఆ ప్రాంతాన్ని వెళ్ళి. ఆ ప్రాంతాన్ని చూసుకున్నప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉంది అంటే మీరు 10వ వచనంలో చూద్దాం ఒకసారి. అక్కడ 13వ అధ్యాయము 10వ వచనం చదువునా. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. చూసారా? అంటే వీళ్ళిద్దరూ ఒక మాట అనుకున్నారు. అబ్బాయి నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నువ్వు కుడి తట్టుకు వెళ్తాను అన్నాడు. మరి అలాంటి టైంలో ఏమనాలా? పెద్దోడు నువ్వు ఎటు చెప్తే అటు వెళ్దా అన్నాళ్ళు. కానీ అలా అనగన్నాడా? ఇతను కన్నులెత్తి చూసినప్పుడు ఎలా ఉందంట? యోర్దాను ప్రాంతం అంతటిని చూస్తే అది సొదొమ గొమొర్రా అనే పట్టణాలు నాశనం చేయకమునుపు అది అంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను అని ఉంది అక్కడ. అంటే సస్యశ్యామలముగా ఉంది. ఏదైనా తోట చుట్టూ ఎలాగైతే నదులతో కలిసి అంత సస్యశ్యామలంగా ఉందో ఈ సొదొమ గొమొర్రా అనే ఆ ప్రాంతాలు అంటే ఎలా ఉంది అంట? ఏదైనా తోట వలె ఉంది. అంత నీళ్లు పారు అలాంటి ప్రాంతంలో చాలా పచ్చిక. ఆ దినాల్లో వాళ్ళకి ఎక్కువగా పశు సంపద కాబట్టి వాళ్ళు ఆలోచించేది ఏంటంటే మా ప్రాంతంలో మా పశువులకి ఆహారం ఎక్కడ దొరుకుతుందని చూసేవాళ్ళు. దాన్ని బట్టి అతను కన్నులెత్తి చూసినప్పుడు ఆ సొదొమ ఆ ప్రాంతం ఎలా ఉందంట? ఏదైనా తోట వలె నీరు ప్రవహించే ప్రాంతం వలె ఉన్నట్లు కూడా అతను చూసి ఆ ప్రాంతానికి వెళ్ళటానికి తను నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, ఒకటి కనపడేదంతా బంగారం అనరు. అట్లాగే కొన్నిసార్లు మన వెలుచూపును బట్టి కూడా మనం కబుక్కుని కొన్నిసార్లు నిర్ణయాలు మనం తీసుకోకూడదు. అక్కడికి వెళ్ళటానికి మొదట మనం గమనించవలసింది ఏంటంటే, ప్రభువా నాకు ఈ ప్రాంతానికి వెళితే నాకు క్షేమమా లేదా అని విచారణ చేసి వెళ్ళవలసింది. నేను లోక సంబంధమైన మనుషుల గురించి చెప్పట్లా. నిన్న కూడా ఒక తల్లి ఫోన్ చేసింది, ఒక ఇల్లు కావాలని అడిగితే సరేనమ్మా ఫలానా చోట ఖాళీగా ఉంది రండి అని నేను ఇల్లు చెప్తే ఆమె అంది, అయ్యా మా పంతులు గారిని అడిగి ఏ రోజు వెళ్ళమంటాడో ఆ రోజు ఇంట్లోకి మేము వస్తాము అని అన్నారు. అంటే నేను అనుకున్నాను, ఒక అన్య సంబంధమైన దేవుని ఎరగని వాళ్ళు కూడా వాళ్ళు వచ్చే ముందు ఏం చేస్తున్నారు? వాళ్ళు విచారణ చేస్తున్నారు. వాళ్ళకున్న నమ్మకాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఈరోజు నా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఒక ఇశ్రాయేలు ప్రజలుగా, అంటే ఆత్మీయ ఇశ్రాయేలు, మనం శరీర సంబంధమైన వాళ్ళు కాకపోయినా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మనం జీవిస్తున్న మన జీవితాల్లో కూడా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మనం ఏం చేయాలంటే మొదట దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలా.
ప్రభా ఈ ప్రాంతానికి నన్ను వెళ్ళమంటావా, నన్ను ఏం చేయమంటావు, అక్కడ నాకు క్షేమం ఉంటుందా లేదా? నువ్వు దేవుని యొక్క వాగ్దానం తీసుకుని నువ్వు ముందుకు వెళితే అక్కడ ఏ పరిస్థితి అన్నా రానివ్వండి, అక్కడ పరిస్థితులు ఎలాగన్నా ఉండని. ఎందుకంటే మనం దేవుని అడగొచ్చు, ప్రభా నన్ను ఈ ప్రాంతానికి వెళ్ళమన్నావు. దేవుని సేవలో దేవుని పరిచర్లో కూడా చాలామంది విశ్వాసంతో దేవుని పిలుపుకు మేర అనేక మంది కూడా చాలా విశ్వాసంతో పరిచర్య ప్రారంభించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వారి విశ్వాస జీవితంలో అంత సేవ ప్రారంభించి ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే అడుగుతారు, ప్రభా నన్ను ఎందుకు వెళ్ళమన్నావు ఈ ప్రాంతానికి, నా విషయంలో నీ చిత్తమే ఉందని చెప్పి దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే విచారణ చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ద్వారాలు సరళం చేస్తారు దేవుడు. అవునండి. అందుకనే మనము కూడా దేవుని సన్నిధిలో అడగాల. లోతు అలాంటి ఆలోచన లేకోకుండానే తనకున్న పరిస్థితులను బట్టి, ఆ వెలుచూపును బట్టి, ఆ సొదొమ ప్రాంతాన్ని చూసినప్పుడు అది ఒక ఏదైనా తోటలో ఉంది, నా పశువులకి ఇక లైఫ్ సెట్ అనుకుని తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. తను అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న పరిస్థితి, అక్కడున్న వాతావరణం అన్నీ చూసినప్పుడు కూడా తను గ్రహించాలి, నేను అనుకున్నట్టుగా ఇక్కడ పరిస్థితులు అలా లేవే. ఒకవేళ నా పశువులకే వాటికి ఆహారం సమృద్ధిగా ఉండొచ్చేమో, కానీ ఈ ప్రాంతంలో మనుషుల యొక్క బిహేవియర్ కానీ, వాళ్ళ యొక్క పద్ధతులు కానీ, వాళ్ళ యొక్క జీవన విధానంలో వాళ్ళు అనుసరిస్తున్న క్రమం అనేది కానీ సరైన స్థితిలో లేనప్పుడు ఆ ప్రాంతం నుంచి మళ్ళా తను వచ్చేయాలి. కానీ ఆ ప్రాంతం నుంచి రాకోకుండా తను ఏం చేశాడంటే ఆ ప్రాంత ప్రజలతో అక్కడే తను సెటిల్ అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 2 పేతురు చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను అక్కడ. 2 పేతురు 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాను అక్కడ. 2 పేతురు 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. దుర్మార్గుల కామ వికారయుక్తమైన చూసారు అక్కడ ప్రాంతం ఎలా ఉందంట? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చాను. ఏం చేశాడంటే ఎలాంటి వాళ్ళంట? దుర్మార్గులు. ఎవరంటే దుర్మార్గులు అంటే ఇక అంత దరిద్రం కూడా అంత భయంకరమైన వ్యక్తులండి. దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడినా అంటే ఏంటి? కదిలేడా? అక్కడే ఉన్నాడు. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీవు కూడా అక్కడున్న వాతావరణం ఇట్లాంటి దుర్మార్గులు ఉన్నారు, ఇక్కడ ఇలాంటి ప్రాంతంలో నేను ఉండకూడదు అని కీర్తనకాడు దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపుల మార్గమున 1వ అధ్యాయం ఉంది కదా. మరి ఒక వ్యక్తిగా ఒక ఆత్మీయంగా నేర్చుకుంటున్న మన జీవితాల్లో కూడా మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో కూడా కొంత దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకని కొన్నిసార్లు మనం వెళ్ళిన ఆ ప్రాంతంలో దుర్మార్గమైన మాటలు కానీ దుర్మార్గ పనులు చేసే వాళ్ళ మధ్యలో మనం ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటికి రావాలి. కొంతమంది ఇష్టానుసారంగా బూతులు, ఇష్టానుసారంగా మనుషులు మాట్లాడే విధానాన్ని బట్టి కానీ ఒక మురికి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ ఊహు అంటే అక్కడే కూర్చోకూడదు. ఈ ప్రాంతం మంచిది కాదని చెప్పి అక్కడి నుంచి వచ్చేయాలి. కానీ ఇతను ఏం చేశాడు అక్కడ? చూడండి అక్కడ, ఆ నీతిమంతుడు వారి మధ్యనే కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. ఎవడుండమన్నాడు అక్కడ? చూడండి, అక్కడున్న వాతావరణము భయంకరమైన మనుషులు. ఆ ప్రాంత ప్రజలు చూసినప్పుడే దేవుడికి చాలా కోపం వచ్చేసింది. అందుకనే ఆ సొదొమ గొమొర్రాల గురించిన మొర్ర దేవుని దృష్టిలో గొప్పది అని వాక్య భాగంలో రాయబడింది అక్కడ. నిజమేనండి. ఎందుకంటే మీరు అక్కడ 18:20లో ఉంటుంది అక్కడ, యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను. వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ యొక్క అనుసరిస్తున్న పద్ధతి దేవుని దృష్టిలో చాలా ఘోరంగా కనపడుతుంది. నిజమే. ఈ రోజున మనము కూడా కొన్నిసార్లు గమనించుకోవాలా, ఒక ఆత్మీయంగా ఉంటున్న వ్యక్తికి
ఈ యొక్క పరిస్థితిలో, ఈ వాతావరణంలో ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండకూడదని కొంత దేవుడు ఒక మనలో ఒక సెన్సార్ పెడతాడు. నిజమేనండి. గద్ద వస్తుంది అనుకోండి, తల్లి ఏం చేస్తుందంటే, తల్లి కోడి పిల్లలకి కొంచెం ఒకలాగా అది ఈ అన్న ఏదో భయం ఏంటంటే అరుస్తుంది. ఆ భయం వచ్చేటట్టుగా అరిస్తే ఈ కోడి పిల్లల్ని ఏం చేస్తున్నారు మీరు? గబుక్కుని వచ్చి ఆ రెక్కల కింద అలాగా దక్కుండిపోతాయి. అంటే అది చూసింది ఇక్కడ మనకి అపాయం కలగబోతుందన్న ఆ యొక్క సిగ్నల్ ఇవ్వగానే వెంటనే కోడి పిల్లల్ని వచ్చినాయి, తల్లి రెక్కల కింద వచ్చేసింది. ఈ రోజున సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఈ బ్యాచ్ అంతా డీజేల దగ్గర ఎగురుతున్నారే, గంతులేస్తున్నారే. ఇలాంటి స్థలంలో నేను ఉండకూడదు. ఒక ఆత్మీయంగా ఎదగాలనుకున్న వ్యక్తిని, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనుకున్నాను, దేవుని కొరకు నా యవ్వన కాలంలో కాపాడుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి వాతావరణంలో, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదని నువ్వు నిర్ణయించుకుంటే ముందు అక్కడి నుంచి పారిపోతావు. అవసరమైతే వేరే ఊరన్నా వెళ్ళిపోతావు తప్ప నువ్వు అక్కడే లోతులాగా అట్టాగి కూర్చున్నావు అనుకో, ఆ దరిద్రం నీకు కూడా వస్తుంది. అవునండి. అందుకనే నువ్వు పాపమునకు దూరముగా పారిపోవాల్సింది. ఎక్కడైనా సరే పలానా స్థలంలో అనుకూలంగా లేదు, నీతో దేవుడు ఆత్మ నీతో మాట్లాడుతుంది, నీకు చెప్తుంది ఇది మంచి స్థలము కాదు, ఇలాంటి స్థలంలో మనం ఉండకూడదు. అది నీకు అర్థమైనప్పుడు నువ్వు ఆ ప్రాంతంలో నువ్వు ఉండకోకుండా నువ్వు దాన్ని ఎస్కేప్ అయిపోవాలి ముందు అక్కడి నుంచి. లేదంటే లోతులాగా నువ్వు అక్కడే కూర్చుంటావు, అక్కడే ఉంటా, అబ్బో నేను చాలా పరిశుద్ధుని, నన్ను ఏం చేయదు, ఈ లోకంలో మురికంతా వచ్చి నన్ను ఏం చేయదు అనుకో. మాకు ఎప్పుడు కూడా మనం లోకంలో ఉన్నాం. అందుకని నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా ఆ స్థలం యొక్క ప్రభావం అనేది నీ మీద తప్పకుండా ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ ఫలానా స్థలానికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఎక్కడికి వెళ్ళాలి ఏంటో. ఈ రోజున కొంతమంది కూడా, చాలామంది కూడా ఎక్కడ పడితే అక్కడికి, ఈ రోజున వాట్సాప్లు ఇంకా ఏంటో ఇన్స్టాలు వచ్చిన తర్వాత ఎవడు పడితే అటు రకరకాలైన మెసేజ్లు అవి చూసి మోసపోయి ముసలోళ్ళు కూడా మోసం చేస్తున్నారు. వేరే వేరే ఫోటోలు పెట్టేసి మోసం చేసి పలానా స్థలానికి వచ్చేయని వెళ్ళాలని చాలా జీవితాలు పాడైపోతున్నారు చాలామంది ఉన్నారు ఈ రోజున. అందుకని వాళ్ళ తల్లిదండ్రుల మాట వినుకోకుండా ఫోన్లు వచ్చినాక పిల్లలు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని నాకు అన్నీ తెలుసు అనుకుంటూ మోసపోయిన బ్రతుకులు ఎంతోమంది ఈ రోజున మన కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజున తల్లిదండ్రుల కన్నా క్షేమం కోరే వాళ్ళు ఇంక భూమి మీద ఎవరైనా ఉన్నారా? కానీ ఈ రోజున తల్లిదండ్రుల మాట వినుకోకుండా ఎవడో చెప్పిన మాటలో ఇవాళ ఫోన్లో కొంతమంది ఈ యొక్క వాట్సాప్ చాటింగ్లు ఇలాంటివి వచ్చిన తర్వాత ఫేస్బుక్ ఇన్స్టాలో చూసి చాలామంది కూడా మోసపోయి దేశాల నుంచే వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది మధ్యలోనే వాళ్ళ జీవితాలు అర్ధంతరంగా ముగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారని తల్లిదండ్రులు కూడా చెప్పకుండా వచ్చేసారు. వాళ్ళకి ఆడిష్టం, వాడి జీవితంలో ఆ పిల్లల్ని ఎంతో నాశనం చేస్తున్నారు, మాట వినకపోతే చంపేస్తున్నారు. ఇంకెవరు పట్టించుకునేవాడు ఉండాలి. ఇది అంటారు చూసిన గుర్రెంట కసాయుడిని నమ్ముద్దంటగా ఈ ఆడపిల్ల అసలు నమ్మట్లా. అమ్మ బాబు అసలు చెప్పినా బతిలాడినా నాకు పెళ్లి చేస్తావు చెయ్యవా, లేకపోతే అడివాడు కరెంటు వైర్ తీసుకుని వేలాడాడు మొన్న ఈ మధ్య. ఆ అమ్మాయి నాకు పెళ్లి చేసుకోనంటుందని చెప్పేసి ఆడు కరెంట్ వైర్ తీసుకుని వేలాడుతున్నాడు, హై టెన్షన్ వైర్లు. పోలీసు వాళ్ళు వచ్చారు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి కరెంట్ అంతా ఆపి మళ్ళీ ఆ అమ్మాయితో ఎక్కడి నుంచి చెప్పించి అయ్యా నేను పెళ్లి చేసుకుంటా దిగంటే ఆడు దిగటానికి నానా బంత తెంపలబడి మొత్తానికి అడి దించారట కోట. అరే అసలుకి ఏంటో ఈ రోజు నా పిల్లలకి ఏది అర్థం కావట్లా. నాకు ఏది మేలుకరమైన మార్గమో అందులో విచారించి తెలుసుకోమన్నాడు. ఎన్నో కుటుంబాల్లో ఈ రోజున ఏది మనకు మేలుకరమైందో, ఏది మనకు ఆశీర్వాదకరమైందో తెలుసుకోకుండా వెలుచూపును బట్టి వెళ్ళటం వలన ఈ లోతు జీవితంలో జరిగిన నష్టం ఏంటో తెలుసా? ఒక ఆత్మీయత కలిగిన ఒక సహవాసాన్ని కోల్పోయాడు. అబ్రహాముతో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు. ఒక వారం 2 వారాల ప్రార్థన లేకపోతేనే మన మాటలో మన తీరు మన అన్నీ మారిపోతూ ఉంటాయి. పిల్లలను చూడండి, ఈ సెలవులన్నింటిలో కూడా చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఈ సెలవులన్నీ అయిపోయినాక బడికి వెళ్తే టీచర్లకి తల ప్రాణం తోకొస్తుంది.
ఆ లైన్లో పెడతాకే చాలా టైం ఇటు పడద్దు వాళ్ళకేక. నిజమే. అక్కడ ఒక ఆత్మీయతను కోల్పోయాడు. అక్కడ భక్తి గల అబ్రహాముకు దూరం అయిపోవటం వల్ల తను సహవాసాన్ని కోల్పోయాడు. రెండో నష్టం ఏంటో తెలుసా? దాని ఫలితం అతడు ఈ సొదొమ గొమొర్రాల వ్యక్తిగా ఉన్నప్పుడు అక్కడ ఏమైపోయింటే తను స్పర్శ కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? స్పర్శ కోల్పోయాడు. ఏ స్పర్శ అనుకున్నారు? ఇట్లాంటి పనిహిమాలిన వాళ్ళ దగ్గర నేను ఉండకూడదు అన్న ఆలోచన కూడా లేకుండా అక్కడే కాపురం ఉన్నాడు. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైన కార్యాలు జరిగిస్తూ ఒక పశువుల్లాగా బ్రతుకుతున్న మనుషులు ఆ సమాజాన్ని చూసినప్పుడు, నా ఆడపిల్లలు ఉన్నారే, బంగారం వంటి పిల్లలు ఉన్నారే, ఈ పిల్లల కోసమన్నా నేను బ్రతకాలి, చిచే దరిద్రం, ఇలాంటి స్థలంలో ఉండకూడదు, పదమ్మాయి అని చెప్పేసి ఆడపిల్లను తీసుకుని వెళ్ళాల్సిన తండ్రి కదిలేడా? కదల్లా. సెన్స్ కోల్పోయాడు. తను అక్కడ ఉండాలో లేదో కూడా ఒక ఆత్మీయుడు సహవాసాన్ని కోల్పోయాడు. రెండోది సెన్స్ కూడా కోల్పోయాడు. ఎక్కడున్నాడో కూడా అర్థం కాకుండా. తర్వాత జరిగిన నష్టంలో తన ఆస్తి మొత్తం కూడా అగ్నిలో ఖాళీ ఏమైపోయింది? బూడిదైపోయింది. తర్వాత భార్య ఏమైపోయింది తెలుసా? ఉప్పు స్తంభం అయిపోయింది. దాని ఫలితము ఒక భయంకరమైన నింద. ఎలాంటి నింద అనుకున్నారు? కూతురుతో తప్పు చేసాడు అన్న ఒక నింద. మళ్ళా శపించబడిన ప్రజలు మోయాబీయులు, అమ్మోనీయులు వాళ్ళకు మూల పురుషులుగా అయిపోయాడు. చూడండి, కొన్నిసార్లు కొన్ని వింటాను కూడా అవి చాలా ఇబ్బందిగా ఉంటాయి. కొన్ని అలాంటి పరిస్థితులు ఒక ప్రాంతానికి వెళ్ళకూడని ప్రాంతాలకి వెళ్ళటం వల్ల లోతు కుటుంబంలో ఎంత నష్టపోయాడు తెలుసా? ఈ రోజున వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ఎన్నో సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఎక్కడికి భోజనాలకు వెళ్ళాలో, ఏ భోజనాలకు వెళ్ళకూడదో, ఏం చూడాలో, ఏం చూడకూడదో, ఇలాంటివన్నీ కూడా నీకు దేవుడు తన వాక్యం ద్వారా నీకు చెప్తున్నప్పుడు కొన్నిసార్లు మనుషుల్లో వాళ్ళు ఏమవుతారంటే, చాలామంది కూడా వాళ్ళ సొంత నిర్ణయాలను బట్టి అది మంచిది కాదు నానా, అది నీకు క్షేమం కాదు, నెత్తునోరు కొట్టుకున్నారు. ఎవరు? ఒరే సంసోనా నా కొడుక, ఎల్లబాకరా అన్నారు. విన్నాడా? నాకిష్టం. 2 గుడ్లు పీకేసినారు. 2 గుడ్లు పీకేశారు కళ్ళు. పులిలాగా బతికినాడు, పిల్లి అయిపోయాడు. అప్పుడు కూర్చుని ఎడుతాడు. అవునండి, మన సొంత ఆలోచనలు ఏం చేస్తా తెలుసా? నష్టాన్ని ఇస్తుంది. అందుకనే మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. అబ్రహాము తన జీవితంలో నష్టపోయాడు. తనతో పాటుకు వచ్చిన లోతు తను కూడా దేవుని సన్నిధిలో విచారణ చేయకోకుండా, దేవుని మీద ఆధారపడుకోకుండా, కనీసం నా తోటి సహోదరుడు మమ్రే ఆ సింధూర వల్ల చెట్ల కింద బతుకుతున్నాడు, నేనేమో ఇక్కడేదో బాగుంది, ఇక్కడేదో చాలా సస్యశ్యామలం, ఇక్కడికి వచ్చాను. తన కుటుంబంలో ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయంటే కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు దేవుడు చాలా కోపం వచ్చి నేటికి ఆ ప్రాంతము అగ్ని గంధకముల చేత కాల్చబడి పచ్చ గడ్డి కూడా మొలవకోకుండా నేటి తరానికి కూడా కళ్ళకి సాక్ష్యార్థంగా దేవుడు దాన్ని అలాగే ఉంచాడు. అంటే ఒక పాపము జరుగుతున్న స్థలాన్ని దేవుడు ఎంత అసహించుకుంటాడో అది ఒక మన సాక్ష్యంగా నేటికి మన ముందు దేవుడు ఇచ్చాడు. అందుకని మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజునున్న పరిస్థితులను బట్టి నిజమే అనిపిస్తూ ఉంటుంది, ప్రభా ఇలాంటి వార్తలు వింటున్నాము, ఇలాంటి మనుషుల మధ్యలో మేము ఉంటున్నాము, నీ రాకడ వచ్చే దినాల్లాగా అనిపిస్తున్నాయి ప్రభా. నా కుటుంబం ఏమైపోద్దయ్యా? ఆ మెలకు కలిగి లేకపోతే మనం నష్టపోతాం. 3వ వ్యక్తి ఎవరో తెలుసా? యాకోబు. ముందు ఎవరి గురించి విన్నాం? అబ్రహామును గురించి విన్నాము. 2వది లోతుని గురించి, 3వది యాకోబును కూడా గురించి విన్నాం. నిజమే, దేవుడు అబ్రహాముతో వాగ్దానం ఇచ్చినట్లుగా ఇస్సాకు, యాకోబులతో కూడా దేవుడు మాట్లాడి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చి ఆయన
మరి తండ్రి ఇంటి నుండి కూడా వెళ్ళిపోతున్నప్పుడు తలగడ రాయిగా చేసుకున్న ఆ స్థలములో దేవుడు ప్రత్యక్షమై ఆకాశము నుండి భూమి మీదకి ఒక నిచ్చినట్లుగా దేవదూతలు ఎక్కుచూ దిగుచున్న ఆ దర్శనాన్ని చూసినప్పుడు దేవుడు తనతో మాట్లాడినప్పుడు నిశ్చయముగా నేను నీకు తోడుకుంటానని చెప్పేసి మళ్ళా తిరిగి వచ్చే సమయంలో నేను సంపాదించిన యావది ఆస్తిలో 10వ వంతు నేను నీకు మొక్కుబడిగా నేను చెల్లిస్తానని చెప్పేసి ఈ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టి దేవుని దగ్గర వాగ్దానం పొందుకుని మామగారైన లాబాన్ గారి ఇంటికి చేరాడు. మరి లాబాన్ గారి ఇంటికి చేరిన తర్వాత అలాగే దేవుడు ఆయనతో చెప్పాడు, అబ్బాయి మీ మామగారు నిన్ను ఇసుకిస్తున్నది కరెక్టే, కానీ ఇప్పుడు నువ్వు బయలుదేరి మళ్ళీ నువ్వు ఎక్కడ రావాలా, నీ తండ్రి ఇంటికి వచ్చి. మరి తండ్రి ఇంటికి వచ్చే ముందు నువ్వు చేయవలసింది ఏంటి? బేతేల్లో ఏ స్థలం మంది అయితే మొక్కుబడి చేసుకున్నాడో మళ్ళా తిరిగి ఆ స్థలానికి తను రావాలి. మరి రావాలంటే తనకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఏ కారణం చేత తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు? అన్నను బట్టి భయం వేసి, మీ ఇద్దరు కొట్టు చేస్తే మేము చూడలేం ఎవరా నాన్న, ముందు నువ్వు పారిపోరా మేనమామ ఇంటికి అని చెప్పేసి తల్లే కొంచెం సలహా ఇచ్చింది తల్లిదండ్రులు. అక్కడికి వెళ్ళినాక చక్కగా అక్కడికి వెళ్ళాడు మనవడు. ఇక 1+1 అనాలా 2+2 అనాలో కానీ ఏదో మొత్తానికి ఆఫర్ల మీద మనవడు మరి లేయాను రేచెల్ను మరి వివాహం చేసుకున్నాడు. వారిద్దరు దాసీలను కూడా ఇచ్చారు. మరి 4 మరి వాళ్ళతో 12 సంతానం. మొత్తానికి దేవుడు చెప్పినట్లుగా తిరిగి వస్తున్నాడు. తిరిగి రావాలంటే తనకు ఇప్పుడు ఒక భయం పట్టుకుంది. ఏ భయం? నా సహోదరుడును చంపుతాడేమో అని. మరి ఇలాంటి పరిస్థితుల్లో తను ఎబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి గుంపులుగా చేసి తన పిల్లలందరినీ కూడా దూరంగా పంపించి ఒంటరిగా తెల్లవారే వరకు కూడా దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ప్రార్థన చేశాడు. ప్రభా, మళ్ళా నన్ను వెళ్ళమంటున్నావు తండ్రి ఇంటికి, ఈ స్థలానికి మరి నేను వెళ్ళాలంటే మరి మా అన్న ఏం చేస్తాడో నాకు భయంగా ఉంది ప్రభా, నన్ను క్షమించు, నేను అబద్ధం ఆడాను, నాన్న మోసం చేసి జ్యేష్ఠత్వము నేను సంపాదించుకున్నాను. ఇప్పుడు మా అన్నయ్య నా మీద కోపంగా ఉన్నాడు. ఈ టైంలో కనుక మా అన్న దగ్గరికి నేను వెళితే మా అన్నయ్య మళ్ళీ నన్ను చంపుతాడేమో అని ప్రార్థన చేసుకుంటే దేవుడు నిజంగా దర్శించి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అయ్యా నేను యాకోబును కాదు, యాకోబునేనయ్యా అని ఒప్పుకున్నాడు. అంతకుముందు ఏమో ఏసావు అన్నాడు. అబద్ధం ఆడాడు కాబట్టి ఇప్పుడు దేవుడికి అని అబద్ధం చెప్తాడా? చెప్పలేక నేను యాకోబునేనయ్యా అన్నాడు. సరే మొత్తానికి ఒప్పుకున్నావు, ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలులే అన్నాడు. ఇక మొత్తానికి దేవుని యొక్క వాగ్దానం పట్టుకున్నాడు. బయలుదేరదామని వాళ్ళ అన్న దగ్గరికి కొంచెం ముందు కౌరంపాడు. వాళ్ళ అన్నయ్య కూడా పాపం సంతోషించి 400 మందితో స్వాగతం పలుకుతాగా ఆయన వస్తుంటే ఒక మాట అనేది ఒక మనిషికి చెప్పేటప్పుడు మారిపోద్ది కాబట్టి ఆ మాట కొంచెం మడతే చెప్పాడు. మీ అన్నయ్య వస్తున్నాడు, 400 మందిని వేసుకుని వస్తున్నాడు అన్నారు. ఏమన్నాడు? మీ అన్నయ్య వస్తున్నాడు, 400 మంది తీసుకుని వస్తున్నాడు అన్నాడు. మనవాడికి లోపల ఎట్టుంటుంది? పెద్దవాళ్ళు చెప్తారు, గుమ్మడికాయ దొంగ ఎవటారంటే వజాలు తడుకున్నట్టుగా వీడికి లోపల వణుకు మొదలైపోయింది. ఎందుకు? ఎవరికి భయం ఉంటుంది చెప్పండి? నేరం చేసినోడికి భయం ఉంటుంది. పోలీసు వాడు అక్కడెక్కడో ఉంటే ఎవడు పడితే రాగడో, లైసెన్స్ లేనోడు ఇట్లాంటి వాళ్ళందరూ చూసి ముందే తిట్టుకు సత్తా అక్కడే కూర్చుంటారు పొద్దుగుకులు. అదే లైసెన్స్ ఉంది, బండికి కాగితాలన్నీ ఉన్నకో ఆడెందుకు ఆగుతాడు? ఆడు తిన్నాక వెళ్ళిపోతాడు. ఆడు అక్కడ చూస్తాను ఉంటాడు దూరం నుంచి. ఈ నడక తచ్చెట్లు ఆడుతున్నాడా, ఇటు అన్నాడా, వెనక్కి దిద్దాం అనుకున్నాడా, ఎటాలు చెప్తున్నాడు చూస్తున్నాడు. ఈ వాళ్ళకన్నా బట్టే ఎవడిని ఆపాలో ఆడిని ఆపుతారు అక్కడ. మరి ఆడికి అన్నీ ఉన్నాయి కాబట్టి ధైర్యంగా వెళ్తున్నాను అనుకో, ఆపన కూడా ఆపరు. అట్లాగే మనవాడికి భయం మొదలైపోయింది. ఇప్పుడు మా అన్నయ్య 400 మంది వేసుకొస్తున్నాడు, నా పరిస్థితి ఏంటి? ఈ భయం అనేది ఇక అది సామాన్యంగా లేదు. ఇక మనవాడు ఇక ఒంగుండో దండాలు దాసీలు అన్నట్టుగా ఆడు మనవాడు పరిస్థితి అంతా అట్లా అయిపోయి ఏదైనా దేవుడు వాగ్దానం ఇచ్చేలే చూద్దామని చెప్పేసి మొత్తానికి దేవుని దగ్గర వాగ్దానం పొందుకుని బయలుదేరితే దేవుడు ఎంత గొప్ప కార్యం అంటే ఈయన 7 మార్లు వంగి దండాలు పెట్టుకుంటే వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తే, ఏమైందిరా కప్పలాగా పాగుతున్నావు ఏంట్రా ఎందుకు ఇట్లా ఉన్నావు, రా నువ్వు భయపడబాక రారా అని చెప్పేసి వాటేసుకుని ఏం చేశారు సార్, ముద్దు పెట్టుకుని సంతోషించి, నిజంగా ఎక్కడరా ఎక్కడున్నారా, ఏమైపోయిరా, ఇరా పెళ్ళయిందా లేదా, ఈయన మామ ఎట్టున్నాడు,
మరి ఏంటి మరదలు ఏంటి ఇద్దరు నువ్వే చేసుకున్నావంటరా ఇక మొత్తానికి కబుర్లు చక్కగా ఆడుకున్నారు, మాట్లాడుకున్నారు, చాలా సంతోషించారు. అలాగే అన్న కూడా చక్కగా సహకరించి అరే వెళ్దాం పదరా అని చెప్తే మనోళ్ళని ఉంచమంటావా, పనోళ్ళని ఉంచమంటావా అని మనోడు గిఫ్ట్లు ఇస్తానన్నా కూడా వద్దన్నాడు. దేవుడు నాకు కావాల్సినంత ఇచ్చాడు రా, ఏం వద్దురన్నా సరే అని ఆయన తీసుకొని మా మామయ్య గారి దగ్గర దేవుడు నన్ను ఆశీర్వించాడని చెప్పి మొత్తానికి కొంత ఏదో ఇచ్చాడు. ఇక మరి అన్నయ్య రమ్మన్నప్పుడు కనీసం వెళ్ళాలా? దేవుడు చెప్పినట్లుగా పోనీ తండ్రి ఇంటికి రమ్మన్నప్పుడు నెమ్మదిగా బయలుదేరాలా? మరి మనవాడు వెళ్ళాడు అంటున్నారా? చూడండి, దేవుడు చెప్పినప్పుడు వెళ్ళాలా. అతను వెళ్ళకోకుండా తను ఉండటం వల్ల జరిగిన నష్టం ఏంటో తెలుసా? రండి, ఆదికాండం 33వ అధ్యాయంలో 17 నుంచి 18 చదివినాను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించాను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడింది. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షెకెమను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేశాను. చాలు తల్లి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని చెప్పినప్పుడు వెళ్ళాల్సిన వ్యక్తి మనోడు ఎక్కడున్నాడే? సుక్కోతు అంటే పాకలో. అక్కడ వెళ్ళి అక్కడే మనోడు నివాసం ఉండటానికి పాకలు ఏం చేసుకున్నాడు. ఇప్పుడు సామాన్యంగా మనం వెళ్ళేటప్పుడు దారిలో ఏదో చిన్న టెంట్లు కట్టుకుని వెళ్తూ ఉంటారు ప్రయాణంలో. కానీ మనోడు పర్మనెంట్గా ఇక్కడే పాకలు ఏం చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోయినట్టు ప్రయత్నించాడు. షెకెముకి వచ్చాడు, అక్కడ పొలాలు కొనుక్కున్నాడు, అక్కడ కూడా సురక్షితంగా ఉందని చెప్పి మనవాడు అక్కడ గొడారాలు వేసి కూర్చున్నాడు. చూడండి, దేవుడు చెప్పిన తర్వాత తను బయలుదేరకోకుండా అదే ప్రాంతంలో పాకలు వేసుకున్నాడు, గొడారాలు వేసుకున్నాడు, పొలాలు కొనుక్కున్నాడు, ఇక మన లైఫ్ సెట్ అనుకుని అక్కడే ఉండిపోయాడు మనవాడు. మరి ఎంత ప్రార్థన చేశాడుగా మన దగ్గరికి వెళ్ళాలని. ఇప్పుడు దేవుడు చెప్పినప్పుడు బయలుదేరి వచ్చినాడు, మరి బయలుదేరి వెళ్ళాలా ఆగాలా చెప్పండి. మరి వెళ్ళవలసిన వాడు అక్కడ స్థలాలు పొలాలు కొనుక్కుని అక్కడ ఉంటాడా? చూడండి, దేవుని మాట వినకపోవటం, దేవుడు ఎంతగా నిజంగా సహోదరు నుంచి కూడా ఎంత అపాయం తప్పించి ఎంత క్షేమాన్ని ఇస్తే చూడండి, ఆ ప్రాంతంలో ఉండకూడని స్థలాల్లో ఉండటం వల్ల జరిగిన నష్టం ఏంటో తెలుసా? మీరు 34వ అధ్యాయంలోకి వెళ్తే మీరు కొంచెం మొదటి నుంచి చదివితే మీకు కొంచెం అర్థం అవుతుంది. అక్కడ లేయా యాకోబునకు కరిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివీయుడైన హమోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. చాలు తల్లి. చూడండి, ఇక్కడ దాని ఫలితం ఏమైందో చూడండి. ఇక్కడ దేవుడు చెప్పినప్పుడు నువ్వు వెళ్ళు అన్న స్థలానికి వెళ్ళకోకుండా బయలుదేరి వెళ్ళమనుకోకుండా అక్కడే మనోడు పాకలు వేసుకుని గుడారాలు వేసుకుని అక్కడే మనోడు సెటిల్ అయిపోతే దాని ఫలితం ఎలా ఉందో తెలుసా? ఒక్కతే కుమార్తె, ఇశ్రాయేలు వంశానికి ఒక్కతే కుమార్తె. నేను చూస్తాక వెళతానన్నప్పుడు ఏమేం చెప్పాలా? నానా షిమ్యోను ఉన్నాడు, నానా లేవి ఉన్నాడు, మీ అన్నలు ఎవరన్నా సరే, అవసరమైతే పెద్దనే ఉన్నాడు, రూబేన్ ఉన్నాడు, ఎవరన్నా తీసుకెళ్ళానా అంటే ఎంత బాగుండేది. మా ఫ్రెండ్స్ ఉన్నారులే. ఈ రోజున పిల్లలు కూడా అంతే. కనీసం నాన్న ఉన్నారు, నాన్న చెప్పి వెళ్దాం, నాన్నతో తోడు తీసుకెళ్దామని, కానీ అన్నయ్య ఉన్నాడు, మన అన్నయ్యతో పాటు తీసుకెళ్దాం, తోడెళ్దామని ఈ రోజున చెప్పా పెట్టకోకుండా ఫ్రెండ్స్ అని చెప్పేసి పలానా స్థలానికి అని చెప్పేసి పలానా స్థలానికి వెళ్ళిపోయి వాళ్ళ జీవితంలో నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. డబ్బు పోయినా సంపాదించుకోవచ్చంట. ఈ రోజున నువ్వు ఏది పోయినా సంపాదించుకుంటావు, క్యారెక్టర్ కనుక పోతే మాత్రం దాని తీవ్రమైన నష్టం అది. అందుకని చాలామంది మనకి గమనింపు కలిగి ఉండాలి. ఏ స్థలానికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో మనం ఆ గమనింపు మనం కలిగి ఉండాలి ఇప్పుడు కూడా. దాని ఫలితార్థం ఏంటో తెలుసా? కుమార్తె దీనాన్ని బట్టి అవమానం, ఇశ్రాయేలు వంశానికి అవమానం. కుమార్తె అపవిత్రపరచబడిపోయింది, దాన్ని బట్టి కుమారులు నరహంతకులైపోయారు. యాకోబు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ అసహ్యుడైపోయాడు. ఛే, ఇలాంటి సమాజం ఏంటరా? ఈ మామూలు ఇళ్ళలో ఊళ్ళు జనమందరం చంపేశారు, మగవాళ్ళందరూ చంపేశారు ఈ ఇశ్రాయేలు లాంటి వీళ్ళు.
మా సహోదరి మీకు వివాహం చేయాలంటే మా ప్రకారము, మా యొక్క ఇశ్రాయేలు సంతతి ప్రకారము మీరందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా సున్నతి చేసుకోవాలంటే రాజుగారు చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా, రే ఏమనుకున్నా దేనమ్మ మన ఇంటికి రావాలంటే మనందరూ మగవాళ్ళందరూ ఎవడైనా సరే అందరూ కూడా సున్నతి చేయించేసుకోవాలంటే ఎవడు గాడి సున్నతి చేయించేసుకుని లుంగిలు కట్టుకుని అట్టా కూర్చున్నారు ఆ మంచాల మీద. అన్నదమ్ములు ఇద్దరు వచ్చారు, లేవి షిమ్యోను అనుకుంటాళ్ళు. వాళ్ళిద్దరు వచ్చి ఊళ్ళో ఉన్న మొగోళ్ళు మొత్తం చంపేసి వెళ్ళిపోయారు. ఒక్క మొగ పుట్టక లేకుండా మొత్తం చంపేశారు అందరిని, ఇద్దరే. అందుకని ఇశ్రాయేలు బలాన్ని ఇప్పుడు తక్కువగా ఎంచకూడదు. వాక్యంలో ఒక్కడో 1000 మంది అంట, ఇద్దరు 10,000 మంది. ఆ లెక్కలే వేరు, ఆ లెక్కలు వేరు. నేటికి మనకు అర్థమైపోతుంది ఆ లెక్కలు. ఊరు చంపేసేసారు మగవాళ్ళు ఒక్కడు లేకోకుండా. రాజుగారేంటి, కొడుకేంటి, ఎవడ లేడు, ఒక్కడు లేడు, మగవాడు అంటే లేదు, మగ పుట్టక లేకుండా ఆ ఊరంతా ఖాళీ చేశారు. యాకోబు తలెత్తుకోలేని పరిస్థితి అయిపోయింది. ఇట్లాంటి నరహంతుకులు నా కొడుకులు నాకు వచ్చారా, నా కూతురు నా మాట వింటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేదని కూతురుని బట్టి ఏడవ ఏం చేయాలి అర్థం కాదు. నిజమేనండి, దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళకోకుండా అక్కడే కూర్చుని అక్కడే పాకలు వేసుకుని ఇక్కడే బాగుంది అనుకుని ఎంత నష్టపోయేటి రోజున. అవునండి, అయినా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు తెలుసా, అయినా దేవుడు ఎంత కృప కలిగిన దేవుడో తెలుసా. నిజమేనండి, దేవుడు మళ్ళా యాకోబును బట్టి, యాకోబు ప్రార్థన బట్టి మళ్ళా అంగీకరించి నేటికి ఈ రోజున ఇశ్రాయేలు వంశాన్ని దేవుడు తలగానే దేవుడు పెంచాడు. చూడండి, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడ వెళ్ళకోకుండా యాకోబు ఏం చేశాడంటే సుక్కోతులోనో షెకెములోనో పాకలు వేసుకుని అక్కడే స్థిరపడిపోవటం వల్ల కుమార్తె జీవితము పాడైపోయింది, కుమారులు నరహంతుకులు అయిపోయారు. ఆ ఊర్లో అవమానం చూసారా, నిజంగా ఆ ప్రాంతంలోనే అసహ్యుడు అయిపోయినారు ఇశ్రాయేల్ ప్రజలంటే. అందుకని కొన్నిసార్లు మనం కూడా నేర్చుకోవాలి. దేవుడు నిన్ను ఉండమన్న చోట ఉండాలా, వెళ్ళమన్న చోటకే వెళ్ళాలి. దేవుడిని ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళటం అది నీ క్షేమం. ఏ ప్రాంతానికి వెళ్ళకూడదో ఆ ప్రాంతానికి వెళ్ళకుండా ఉండటం నీకు మంచిది. అది నిజమే. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఆ యొక్క ఆలోచన లేకోకుండా, దేవుని యొక్క విచారణ చేయకోకుండా మనం కూడా గమనింపగలం. ప్రభా, ఈ కాలేజీలో చేర్పించమంటావా ఆ పిల్లల్ని లేదా, ఈ స్కూళ్ళకి చేర్పించమంటారా లేదా అని వాళ్ళు వచ్చారు, మాటలు చెప్తారు, వాళ్ళ కమిషన్ కోసం ఏదేదో చెప్తారు. కానీ మొదట నువ్వు దేవుని దగ్గర విచారణ చేయాలి. వాళ్ళు ఎన్నో మాటలు చెప్తారు, ఎల్కేజీకి ₹1,00,000 అంట, ఏసీలు వేసి పడుకోబెడతారంట వాళ్ళు కూడా. ఇలాగ రకరకాలుగా మీ కంఫర్ట్స్ ఉన్నాయి, బస్సు ఉంది, అలా ఉంది, ఎలా ఉందని ఇవాళ బస్సుకే 1000 కట్టాల్సి వస్తుంది. ఫీజులు, ప్రతిదానికి ఫీజులే. ఇవాళ నీ పరిస్థితి ఏంటో నువ్వు చూసుకోవాలా. ముందు పలానా వాళ్ళని చేర్చారు కదా, మనం కూడా అక్కడే చేర్చేద్దామని చెప్పి మనం వెళ్ళిపోవడం కాదు. దేవుని దగ్గర విచారణ చేయి. ప్రభా, నేను చదివించగలుగుతానా లేదా, ఇక్కడ నా బిడ్డకి క్షేమమా కాదా. క్షేమము లేని దినాల్లో ఉంటున్నప్పుడు నువ్వు మొదట ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఏ స్కూల్లో చేర్చాలో, ఏ కాలేజీలోకి చేర్చాలో నువ్వు దేవుని దగ్గర విచారణ చేసి వెళితే అది నీకు క్షేమము. ప్రార్థన మానేసి దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేసి మనసుకు వచ్చిన కోరికల చొప్పున నీవు నడుచుకుంటే జరిగేది నీకు నష్టమే. నీ సొంత ఆలోచనలు బట్టి నువ్వు వెళ్ళిపోవటం కాదు. ఎక్కడికి వెళ్ళాలో ఈ రోజున సంగమా నువ్వు వినాలి. ఈ రోజున అవునండి, ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉందా, కనీసం విచారణ చేయాలా. ఏ ప్రాంతానికి వెళుతున్నా ఇక్కడ మందిరం ఉందా, దేవుని వాక్యం ఉందా, దైవజనులు ఉన్నారా. అక్కడికి వెళ్ళినాక నువ్వు గమనించగలిగి ఉండాలి, ఈ ప్రాంతంలో నాకు అనుకూలంగా ఉందా లేదా, ఇలాంటి మనుషుల మధ్యలో, ఇలాంటి భయంకరమైన మనుషులో నా పిల్లల్ని పెట్టుకుని ఇక్కడ క్షేమంగా ఉండగలుగుతానా లేదా. ఆ యొక్క గమనింపు కలిగి ఉండకపోతే లోతులాగా నువ్వు అక్కడే ఉండి బాధపడతా నీ కుటుంబాన్ని పాడు చేసుకునే వ్యక్తిలాగా ఉంటావు. అవును, అబ్రహాము అంతే, ఐగుప్తు వెళ్ళిపోయాడు, అబద్ధాలు వచ్చేసినాయి, ఫ్లో, భయంతో బతికాడు భార్యను బట్టి. ఫరో ఎక్కడ భార్యను ఎత్తుకెళ్ళిపోతాడో, ఏం చేస్తాడో భయంతో బ్రతికాడు. నిజమే. యాకోబు కూడా అంతే, దేవుడు చెప్పినట్లుగా బయలుదేరి రావాల్సిన వాడు వచ్చాడా,
అక్కడే పాకలేసుకున్నాడు, షేకెంలో గుడారాలు వేసుకున్నాడు, అక్కడే పొలాలు కొన్నాడు, అక్కడే ఉన్నాడు. చెప్పుకుంటాకి ఏముంది, ఒక్కగాని ఒక్క కూతురు, జీవితం పాడైపోయాడు. బిడ్డలు నరహంతుకులు అయిపోయారు. ఈ రోజున వాక్యం వింటున్న నీ జీవితం, నా జీవితంలో కూడా నువ్వు వెళ్ళమన్న చోటకే వెళ్ళాలి తప్ప వెళ్ళకూడని ప్రాంతానికి వెళితే జరిగే నష్టం ఏంటో ముందు తెలుసుకోవాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభా, నీ సన్నిధికి వస్తూ కూడా ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో, ఏ వివాహం చేసుకోవాలో ఏ వివాహం చేసుకోకూడదో, ఏ కాలేజీలో చేర్పించాలో ఏ స్కూల్లో చేర్పించాలో, ఏ గ్రామం వెళ్ళాలో ఏ ప్రాంతానికి వెళ్ళాలో, నాకు ఏది క్షేమమో ప్రభా, దావీదు వలె విచారణ చేసే జ్ఞానం నాకు దయచేయి ప్రభా. అవునయ్యా, పురాతన మార్గం నిలిచి చూడమని వాక్యం చెప్తుంది ప్రభా. అవునయ్యా, మాకు ఏది క్షేమమో మాకు తెలియదు ప్రభా. నాయన, ఏ ప్రాంతమో మాకు ప్రభా నాయన మాకు ఆశీర్వాదకరంగా ఉంటుందో మాకు తెలియదు ప్రభా. మా కుటుంబాలతో మేము వెళుతున్నప్పుడు, అయా జాబు నిమిత్తం వెళుతున్నప్పుడు ప్రభా ఏ ప్రదేశానికి మేము ప్రభా అయా పిక్నిక్కి వెళ్ళాలన్నా, ఒకవేళ కుటుంబాలతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్ళాలన్నా ప్రభా, ఈ ప్రాంతం నాకు క్షేమమేనా, నా బిడ్డల క్షేమమేనా అని నీ సన్నిధిలో విచారణ చేసే జ్ఞానం మాకు దయచేయి ప్రభా. నోయేమి అడగకుండానే ప్రభా బెత్లెహేమును విడిచిపెట్టి ప్రభా అయా మోయాబు ప్రాంతానికి వెళ్ళి రిక్తురాలుగా మారిపోయి ఏడుస్తుంది ప్రభా. తన జీవితం ఎంతో నష్టపోయినాక ప్రభా, నన్ను ఇక్కడి నుంచి నయోమనొద్దు మారానండి, తన జీవితంలో సమస్తము కోల్పోయింది ప్రభా. వెళ్ళగూడని స్థలానికి వెళ్ళి నష్టపోయింది ఇలాగ ప్రభా. అబ్రహాము ప్రభా ఐగుప్తు వెళ్ళి నష్టపోయాడు ప్రభా. కరువును చూసి వెళ్ళాడు కానీ ప్రభా, నువ్వు పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని ప్రభా, నీ మీద సన్నిధిలో విచారణ చేయకుండా కరువును బట్టి ప్రభా, సొంత ఆలోచన బట్టి వెళ్ళిపోయి ప్రభా అయా నష్టపోయాడు, భయంతో బ్రతికాడు, అబద్ధాలు ఆడాడు ప్రభా తండ్రి నాయన. అవునయ్యా, ఇంట్లో గొడవలో, ఇంట్లో నెమ్మది లేని పరిస్థితి, అయ్యో దాసిని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి అయా. నిజమే ప్రభా, లోతు కూడా ప్రభా కనీసం ప్రభా అయా ఆత్మీయత నేను కోల్పోతున్నాను, ఇక్కడ ఒక ప్రార్థనాపరుడే సహవాసం నేను కోల్పోతున్నాను ఆలోచనలు కూడా లేకోకుండా, ఆ యొక్క భయంకరమైన పాపంలో బ్రతుకుతున్న మనుషుల మధ్యలో సెన్స్ లేకోకుండా, నేను ఇలాంటి సమాజంలో ఉంటున్నాను ఏంటి, నా ఆడపిల్లల్ని నేను ఎలా కాపాడుకోగలుగుతానో ఆ సెన్స్ కూడా లేకోకుండా అయా నష్టపోయి ప్రభా, భార్య ఉప్పు స్తంభం అయిపోయింది ప్రభా, బిడ్డలిద్దరూ కూడా ప్రభా భ్రష్టులు అయిపోయి ప్రభా అయా నాయన ఒక తీవ్రమైన ప్రభా నేరము నాయన వాళ్ళ జీవితాల్లో ఉండిపోయింది ప్రభా. యాకోబు కూడా తన జీవితంలో కూడా ఎంతో నష్టపోయాడు ప్రభా. అయ్యా, మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి. అబ్రహాము జీవితాన్ని మా ముందు ఉంచావయ్యా. అయ్యా ఆయన లోతు జీవితాన్ని మా ముందు ఉంచావు ప్రభా. యాకోబు జీవితాన్ని మాతో ముందు ఉంచావు ప్రభా. నయోమిని గురించి కూడా మాతో మాట్లాడావు ప్రభా. అయ్యా, విన్న మాటలు బట్టి మేము ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో, ఏ యొక్క కార్యక్రమాలకు వెళ్ళొచ్చో ఏ కార్యక్రమాలకు వెళ్ళకూడదో, ఏమి చూడాలో ఏమి చూడకూడదో, ఏమి తినాలో ఏమి తినకూడదో ప్రభా. అయ్యా, ఏ యొక్క సంబంధానికి వెళ్ళాలో ఏ సంబంధానికి వెళ్ళకూడదో మేము విచారణ చేసి ముందుకు సాగే కృపను మాకు దయచేయండి. ఈరోజు విన్న మాటలు మాకు సంగమునకు అయా యూట్యూబ్లో చూస్తున్న వర్తమానాలు, టీవీలో చూస్తున్న వర్తమానాలు బిడ్డలకు కూడా ఆశీర్వాదక దీవెనికరంగా సహాయం చేసి ప్రతి వ్యాధి నుంచి ప్రతి బలహీనతను విడిపించి నీ వైపు చూస్తూ ముందుకు సాగే బిడ్డలుగా చేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.